అందరికీ నమస్కారం. మీకు గనక గజ్జల్లో వాపుగా కానీ నొప్పిగా కానీ అది కూడా ఎక్కువసేపు నిల్చున్న తర్వాతనో ఎక్కువసేపు బరువులు ఎత్తిన తర్వాతనో గజ్జల్లో వాపు కానీ నొప్పి కానీ ఉంటే లేదా టెస్టిక్యులర్ రీజియన్ వృషణాల దగ్గర మీకు వాపుగా ఉంటే ఈ వీడియో మీకోసమే. సో వెల్కమ్ టు డాక్టర్ అభిలాష్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సర్వసాధారణంగా మగవారికి వచ్చే ఇంగ్వైనల్ హెర్నియా, అదే గజ్జల్లో హెర్నియా గురించి మనం మాట్లాడుకుందాము. అసలు హెర్నియా అనేది ఎందుకు వస్తుంది, హెర్నియా అంటే ఏంటి, వచ్చాక మనం సరైన సమయానికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎటువంటి కాంప్లికేషన్స్కి దారితీయవచ్చు, అండ్ దీంట్లో ట్రీట్మెంట్లో భాగంగా మందుల ద్వారా ఏమైనా సరి అవుతుందా లేదా సర్జరీ మాత్రమే మార్గమా అని క్లుప్తంగా డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. గజ్జల్లో హెర్నియా అనేది తెలుసుకునే ముందు అసలు హెర్నియా అంటే ఏంటి చూసుకుంటే, మనకు కడుపులో అనేక అవయవాలు, ఆర్గన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. లివర్ అని, గాల్ బ్లాడర్ అని, స్మాల్ ఇంటెస్టైన్ అని, లార్జ్ ఇంటెస్టైన్ అని, కిడ్నీలని, అనేక అవయవాలు ఉన్నాయి. సో ఈ అవయవాలన్నిటికీ ప్రొటెక్షన్ లాగా మనకు కండరాలు, మజిల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఎలాగైతే ఇంటికి ఫెన్సింగ్ లాగానో భూమికి ఫెన్సింగ్ లాగో కంచెలాగా ఎట్లయితే ఉంటుందో అలాగే మన కడుపుకి ప్రొటెక్షన్ లాగా కంచెలాగా ఈ కండరాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ కండరాలలో వీక్నెస్ కానీ బలహీనపడడం జరిగి అదొక గ్యాప్ లాగా మారినట్లయితే మనకు కడుపులో ప్రెషర్ పెరిగినప్పుడల్లా, ఉదాహరణకి దగ్గినప్పుడు కావచ్చు, బరువులు ఎత్తినప్పుడు కావచ్చు, ఎక్కువసేపు నిల్చున్నప్పుడు కావచ్చు, లేదా యూరిన్ కానీ మోషన్కి వెళ్ళేటప్పుడు ముక్కినప్పుడు కావచ్చు, ఇలాగ పలు కండిషన్స్లో కడుపులో ఎప్పుడైతే ప్రెషర్ పెరుగుతుందో, ప్రెషర్ పెరిగినప్పుడల్లా లోపలున్నవి కడుపులో కండరాల్లో ఏర్పడిన హోల్ ద్వారా బయటకు వస్తే దాన్నే మనం హెర్నియా అని చెప్పుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, అసలు ఈ గజ్జల్లో హెర్నియా, ఇంగ్వైనల్ హెర్నియా అనేది ఎందుకు వస్తుంది, అసలు ఆ గజ్జల్లోనే ఎందుకు తరచుగా వస్తుంటుంది అని చూసుకున్నట్లయితే, ఈ గజ్జల్లో హెర్నియా ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది అని తెలుసుకునే ముందు ఒక మగబిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఒక మగబిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని చూసుకున్నట్లయితే, మనకు జనరలీ టెస్టిస్, వృషణాలు అనేవి బిడ్డ పుట్టిన తర్వాత చూసుకుంటే మనకు స్క్రోటంలో ఉండడం జరుగుతుంది. కానీ అదే బిడ్డకి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ టెస్టిస్ వృషణాలు అనేవి ఎక్కడో కడుపులో కిడ్నీల పక్కన ఉండడం జరుగుతుంది. సో అలాగా కడుపు లోపల ఉన్న టెస్టిస్ కాస్త స్క్రోటంలోకి జారుకోవాల్సిన అవసరం ఏంటి అని చూసుకుంటే, ఈ టెస్టిస్ నుంచి మనకు మంచి క్వాలిటీ స్పర్మ్స్ రావాలి అంటే టెస్టిస్ వృషణాల యొక్క టెంపరేచర్ అనేది బాడీ టెంపరేచర్తో పోల్చుకుంటే బాగా తక్కువగా ఉండాలి అనేది రూల్. సో ఆ రూల్కి అనుగుణంగానే మనకు కడుపు లోపల ఉంటే టెస్టిస్కి టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది అని, కడుపు లోపల ఉండకుండా కడుపు లోపల నుండి మన కండరాల్లో ఒక చిన్న గ్యాప్ అనేది క్రియేట్ చేసుకొని టెస్టిస్ అనేది మన కడుపుని వదిలి స్క్రోటంలోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. సో ఏ మార్గం ద్వారా అయితే, ఏ కండరాల్లో అయితే ఈ టెస్టిస్ అనేది ఒక గ్యాప్ అనేది క్రియేట్ చేసుకొని స్క్రోటంలోకి వెళ్ళడం జరిగిందో, ఆ కండరాల్లో గ్యాప్ అనేది అలానే ఉండిపోయి క్లోజ్ కాని పక్షంలో వారికి హెర్నియాకి దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ గజ్జల్లో హెర్నియా, ఇంగ్వైనల్ హెర్నియా ఎవరిలో చూడవచ్చు అని చూసుకున్నట్లయితే, అప్పుడే పుట్టిన చిన్నపిల్లాడి నుంచి 90-95 ఏళ్ళ ముసలివారి వరకు కూడా ప్రతి వయసు గల వారికి ఈ గజ్జల్లో హెర్నియా అనేది ఏర్పడే ప్రమాదం అనేది ఉండనే ఉంది. సో ఒకవేళ సరే ఈ గజ్జల్లో హెర్నియా అనేది తెలిసింది, మాకు ఉందా లేదా అని ఎలా నిర్ధారణ అవుతుంది, ఈ గజ్జల్లో హెర్నియా, ఇంగ్వైనల్ హెర్నియాలో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి పేషెంట్కి అని చూసుకున్నట్లయితే, వారు నిల్చొని కిందికి చూసుకున్నప్పుడు 2 గజ్జళ్ళు ఫ్లాట్గా ఉన్నాయా, లేదా ఒక గజ్జల దగ్గర ఒక గ్రాయిన్ రీజియన్లో ఉబ్బుకున్నట్లు ఉందా లేదా అని చూడాలి. అండ్ వన్స్ ఉబ్బుకున్నట్టు ఉంది అని చూసుకున్నట్లయితే ఒక్కసారి దగ్గినట్లు లేదా కడుపులో ప్రెషర్ పడినప్పుడు ఆ వాపు యొక్క సైజ్ అనేది పెరుగుతుందా లేదా అని చూసుకోవాలి. అండ్ ఎక్కువ మందిలో ఈ హెర్నియా అనేది అడ్వాన్స్ అయిపోయినట్లయితే ఈ జబ్బు యొక్క లక్షణంగా మనకి గజ్జల్లో మాత్రమే కాకుండా వాపు అనేది ఈ స్క్రోటం వృషణాల దగ్గర కూడా, ఈ టెస్టిక్యులర్ రీజియన్ దగ్గర కూడా కంపేర్ టు వన్ సైడ్, అదర్ సైడ్ టెస్టిస్ అనేది కొంచెం పెద్దగా లావుగా ఉబ్బుకొని ఉన్నట్లయితే వారికి హెర్నియాతో పాటు హైడ్రోసిల్ కూడా ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. హెర్నియా మాత్రమేనా కాదా అని నిర్ధారణ ఎలా తెలుస్తుంది అంటే, ఏ వాపు అయితే మనం చెప్పామో
ఈ వాపు అనేది ఇనీషియల్ స్టేజెస్, జబ్బు మొదటి స్టేజెస్లో ఉన్నప్పుడు పనుకోగానే గ్రావిటీ కనుక సునంగా మనకు బయట జారిన పేగులు కూడా గ్రావిటీకి వన్స్ పనుకోగానే లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి అప్పుడు దాన్ని ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ హర్నియా, అంటే పనుకుంటే లోపలికి వెళ్ళిపోయే హర్నియానే మనం రెడ్యూసిబుల్ హర్నియా అని అంటూ ఉంటాము. ఒకవేళ ఇదే కనుక ఇంకా అడ్వాన్స్ అయినట్లయితే ఎంత పనుకున్నా కూడా ఆ వాపు అనేది తగ్గడం అనేది జరగకపోతే ఇది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ హర్నియా, ఇర్రెడ్యూసిబుల్ హర్నియా అని అనడం జరుగుతుంది. సో వాపు ఉండాలి, లాగినట్టు గుంజినట్టు ఉండాలి, అండ్ టెస్టిస్ ఒక సైడ్తో పోల్చుకుంటే ఇంకొక సైడ్ కనుక పెద్దదిగా ఉంటే మీలో ఈ గజ్జల్లో హర్నియా, ఇంగ్వైనల్ హర్నియా ఉన్నట్లే. ఎస్పెషల్లీ ఈ వాపు అనేది దగ్గినప్పుడు కానీ బరువులు ఎత్తినప్పుడు కానీ పెరుగుతున్నట్టుంది, లేదా మిమ్మల్ని మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్లో భాగంగా గజ్జల్లో మీరు కనుక వేలు పెట్టి దగ్గినప్పుడు కింద నుంచి ఏదన్నా తోసినట్టు అనిపిస్తే ఖచ్చితంగా మీకు హర్నియా ఉన్నట్టే అనుకోవచ్చు. సో ఒకవేళ మీలో ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే నియర్ బై డాక్టర్ని కలిసినట్లయితే ఎక్కువ మంది ఫిజికల్ ఎగ్జామినేషన్తో పాటు ఎగ్జామిన్ చేయడంతో పాటు అల్ట్రాసౌండ్ అనే టెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ అల్ట్రాసౌండ్ ద్వారా మనకు ఆ కడుపులో ఏర్పడిన కండరాల్లో ఏర్పడిన హోల్ అనేది ఎంత పెద్దదిగా ఉంది అండ్ ఆ హోల్ ద్వారా ఏం వెళ్తున్నాయి, పేగులు వెళ్తున్నాయా, పేగులపైన ఉన్న కొవ్వు వెళ్తుందా అనేది మనకు అల్ట్రాసౌండ్ ద్వారా తెలియడం జరుగుతుంది. సరే, నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, మాలో చాలా రోజుల నుంచి హర్నియా అనేది ఉంది కానీ మాకు నొప్పి కానీ అట్లాంటి సిమ్టమ్స్ కానీ ఏమీ లేవు, అలానే వదిలేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చూసుకున్నట్లయితే హర్నియా ఉన్న వాళ్ళలో సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా సర్జరీ అనేది తప్పకుండా చేసుకోవాలి. ఒకవేళ చేసుకొని పక్షంలో ఏమవుతుంది అంటే ఈ కడుపులో మన కండరాలకైన పంక్చర్ ద్వారా పేగులు అనేవి బయటికి జారుతూ ఉంటాయి. ఎక్కువ శాతం మందిలో ఈ గజ్జల్లో వాపు వల్ల నొప్పి అనేది కలుగుతూ ఉన్నప్పటికీ కూడా కొందరిలో మాత్రము నొప్పి లేకుండా ఉండొచ్చు. బట్ నొప్పి లేనంత మాత్రాన ట్రీట్మెంట్ అవసరం లేదు అనేది మాత్రము తప్పనే చెప్పవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు మనకు పంక్చర్ అయిన చోట నుంచి పేగులు అనేవి వెళ్తూ ఉన్నాయి. ఉదాహరణకి మనకి టైర్కి పంక్చర్ అయ్యింది అనుకుందాం. టైర్కి పంక్చర్ అయితే ఏమవుతుంది, టైర్ లోపల ఉన్న గాలంతా ఎట్లయితే లీక్ అయిపోయి టైర్ ఎట్లయితే ఫ్లాట్ అయిపోతుందో అదేవిధంగా మనకు ఎప్పుడైతే మన కండరాల్లో పంక్చర్ అవుతుందో ఆ పంక్చర్ అయిన ద్వారా లోపల ఉండాల్సిన పేగులు కాస్త బయటికి జారుతూ ఉంటాయి. సో బయటికి జారుతూ మీకు ఏదైతే వాపు కనిపిస్తుందో ఆ వాపు దేనివల్ల అంటే మనకు జారిన పేగుల వల్ల. సో అదే కనుక వదిలేసినట్లయితే మన ప్రతి దినచర్యలోనూ కొద్దో గొప్ప ప్రెషర్ అనేది ఉండనే ఉంటుంది. లైక్ మనకు రోజులో స్టార్ట్ చేసినప్పటి నుంచి పనుకొని లేస్తున్నాము, కడుపు పైన ప్రెషర్ పడుతుంది, ఆర్ వన్స్ లేచాక వాష్రూమ్కి వెళ్తున్నాము, కడుపులో ప్రెషర్ పెట్టినప్పుడే కదా ఈ మోషన్ కానీ యూరిన్ కానీ బయటకు వచ్చేది. సో ఇలా కడుపు పైన ప్రెషర్ పడే కొద్దీ మనకు పేగులు ఇంకా మన కడుపును వదిలి బయటికి వెళ్ళే ఛాన్సెస్ అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఒకానొక స్టేజ్లో ఏమవుతుంది అంటే కడుపులో ఉండాల్సిన పేగుల కంటే కూడా కడుపు బయట మనకు వృషణాల దగ్గర టెస్టిస్ దగ్గర ఉన్న పేగుల సంఖ్య అనేది పెరిగిన పక్షంలో మనకు సర్జరీ అనేది బాగా కాంప్లికేట్ అవుతుంది. అండ్ ఏదో ఒక రోజు మనకు జారిన పేగులు ఎలాగైతే మనకి వేలికి ఉంగరం తొడిగేటప్పుడు ఒకవేళ టైట్గా ఎప్పుడైనా తొడిగినప్పుడు ఉంగరం ఎట్లయితే టైట్గా బిగించుకుపోయి ఇబ్బంది పెడుతుందో అలాగే ఈ హోల్ ద్వారా పేగులు ఏవైతే వెళ్తున్నాయో ఏదో ఒక రోజు ఆ పేగులు టైట్గా ఇరుక్కున్నట్లయితే పేషెంట్కి వామిటింగ్స్ లాగా రావడాలు, మోషన్ అనేది సరిగ్గా రాకుండా కడుపులో బిగబెచ్చినట్టు కడుపు ఫుల్ ఉబ్బుకుపోయినట్టు ఉండొచ్చు. ఉదాహరణకి ఎలాగైతే ఒక పైపుని తీసుకొని ఒక పైప్కి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉన్నప్పుడు పైపుని మధ్యలో పట్టుకుంటే ఎలాగైతే వాటర్ పైనుంచి కిందికి రాకుండా పైనుంచే ఓవర్ఫ్లో అయిపోతాయో అదేవిధంగా ఈ గజ్జల్లో హర్నియా, ఇంగ్వైనల్ హర్నియా ఉన్న పేషెంట్స్లో ఎప్పుడైనా ఈ పేగులు అడ్డగించినప్పుడు పేషెంట్కి అసలు మోషన్ కానీ గ్యాస్ కానీ పాస్ కాకపోవడము, కడుపు ఫుల్ ఉబ్బుకున్నట్లు ఉండడము అండ్ వామిటింగ్స్ అనేవి జరగడం గమనించవచ్చు. అండ్ వీటిని మించి ఇంకా కాంప్లికేషన్గా ఏమవ్వచ్చు అంటే పేగులకి రక్త సరఫరా అనేది కూడా కంప్లీట్లీ బ్లాక్ అయిపోయి పేగులు చచ్చిపోయి ఎమర్జెన్సీ లాగా కూడా దారి తీసే ప్రమాదం అనేది ఈ గజ్జల్లో హర్నియాలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనకు ఈ హర్నియాలో ట్రీట్మెంట్లో భాగంగా మందుల ద్వారా ఏమైనా సరి అవుతుందా అంటే 100% ఈ హర్నియాకి సర్జరీ మాత్రమే ట్రీట్మెంట్ అవుతుంది. ఈ సర్జరీలో భాగంగా మనం ఏం చేయడం జరుగుతుంది అంటే ఏ కండరాల ద్వారా అయితే పంక్చర్ అయిందో ఆ పంక్చర్ని హోల్ చేసే ముందు ఏ పేగులైతే కడుపు నుంచి కింద టెస్టిస్ దగ్గరికి జారిందో
ఆ పేగులన్నిటిని కడుపు లోపలికి తోసేసి ఏ కండరాల్లో అయితే పంక్చర్ అయిందో ఆ కండరాల్లో పంక్చర్ని మనం సీల్ చేయడానికి ఎలాగైతే టైర్కి పంక్చర్ అయితే ఒక ప్యాచ్ అనేది వేసుకోవడం జరుగుతుందో అదేవిధంగా మన కండరాలకైన పంక్చర్ని ప్యాచ్ చేసేలా మెష్ అనే పదార్థాన్ని బాడీలో లాప్రోస్కోపీ ద్వారా పెట్టడం జరుగుతుంది. సో ఈ మెష్ అనేది ఉండడం వల్ల మన కండరాలు ఆల్రెడీ వీక్ అయినప్పటికీ కూడా అదనంగా ఈ బలపరిచేలా మెష్ అనేది పెట్టుకుంటాం కాబట్టి మనకి ఇంకొకసారి హెర్నియా రాకుండా పేగులు జారకుండా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ ప్రొసీజర్ అంతా కూడా మన అపోలో హాస్పిటల్స్లో మనం లాప్రోస్కోపీ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ లాప్రోస్కోపీ అంటే ఏంటి, ఓపెన్ సర్జరీకి లాప్రోస్కోపీకి ఎటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి అని చూసుకున్నట్లయితే లాప్రోస్కోపీలో మనకు పెద్ద కోత అనేది ఇవ్వకుండా చిన్న చిన్న హోల్స్ ద్వారానే సర్జరీ అంతా అయిపోతుంది. సో చిన్న చిన్న హోల్స్ ద్వారానే మనకి సర్జరీ ఎట్లా అయిపోతుంది అని చూసుకుంటే మనకి చిన్న హోల్స్లో మన కంటితో మనం చూడలేము కాబట్టి ఆ చిన్న హోల్స్లో మనం ఒక కెమెరా అనేది పెట్టడం జరుగుతుంది. సో ఆ కెమెరాని ఒక మానిటర్కి కనెక్ట్ చేసుకొని లోపల ఏముండేది అనేది మనకన్నీ మానిటర్ ద్వారా చూసుకుంటూ చిన్న హోల్స్తోనే సర్జరీస్ అంతా అయిపోతాయి కాబట్టి మనకు కుట్లు అనేవి పడకుండా బెడ్ రెస్ట్ అనేది ఏం అవసరం లేకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రోజే స్నానం చేసుకునేంత ఈజీగా అంత ఈజీ రికవరీ ఉండేలా మనకు హెర్నియా సర్జరీస్ అన్నిటికీ ట్రీట్మెంట్ అనేది మన అపోలో హాస్పిటల్లో అవైలబిలిటీ లాగా ఉంది. సో మీకు ఫర్దర్ అపాయింట్మెంట్స్ కానీ డీటెయిల్స్ కానీ కావాలి అంటే కింద ఇచ్చిన హెల్ప్ లైన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ అభిలాష్.